మరొక నీతి కథ తెలుసుకుందామా? అవంతిపుర రాజ్యాన్ని రఘువర్మ అనే రాజు పాలించేవాడు. ఒకరోజు రాజ్యంలో ఉన్న నీటిని తోడే యంత్రాన్ని బాగు చేసిన వారికి రాజభవనంలో నీటి విభాగంలో ఉద్యోగం ఇస్తానని ప్రకటించాడు. పోటీలో చాలా మంది యువకులు పాల్గొన్నారు. వారిలో మంత్రి భైరవమూర్తి మేనల్లుడు కొండలరావు కూడా ఉన్నాడు. తన మేనల్లుడు గెలవాలని మంత్రి రహస్యంగా యంత్రంలో ఒక భాగాన్ని తీసివేసి ఆ విషయాన్ని కొండలరావుకు చెప్పాడు. కానీ తెలివైన యువకుడు రాఘవ అది గమనించాడు. ముందుగా తన వంతు వచ్చినప్పుడు రాఘవ యంత్రంలోని మరో భాగాన్ని తప్పించాడు. కొండలరావు తన ప్రయత్నంలో అనుకున్న భాగాన్ని పెట్టినా అది పనిచేయలేదు. రాఘవ తన రెండవ ప్రయత్నంలో తాను తీసివేసిన భాగాన్ని పెట్టి యంత్రాన్ని ప్రారంభించాడు. అది చూసిన భైరవమూర్తి రాఘవను ఎలా చేశావు అని అడిగాడు. మీ మేనల్లుడి కోసం మీరు ఇటువంటి ప్రయత్నం చేస్తారని ముందే ఊహించాను, అందుకే నేను వేరే భాగాన్ని తప్పించాను అని చెప్పాడు. రాజుగారు రాఘవ ప్రతిభకు మెచ్చి ఉద్యోగం ఇచ్చారు. దీని నీతి ఏంటో తెలుసా? ప్రతిభ, నిజాయితీ ఉన్నవాడిని విజయం ఎప్పుడూ వరుస్తుంది. ఈ కథ మీకు నచ్చితే కామెంట్ రూపంలో తెలియచేసి, లైక్ చేసి, షేర్ చేయండి. మళ్ళీ కలుద్దాం. బాయ్.